కమిషనర్ సార్ ఓకే సార్ ఓకే సార్ వాయిస్ స్పీకర్ వద్దారా వీడికేం చెప్పలే కదా. అందరూ కొద్దిగా బ్యాక్ రండి సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం దాటింది. చిత్తూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉద్దేశించుకొని ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉన్న డంప్ యార్డ్ను మా సహచర ఎమ్మెల్యే గారితో ఇక్కడ సందర్శించడం జరిగింది. ప్రభుత్వం నిన్న నుంచి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టాం. తొలి అడుగు అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరంలో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయో డోర్ టు డోర్ పోయి ప్రజల దగ్గర ఏవైతే విన్నపాలు ఉన్నాయో అవి తీసుకుంటూ, అలాగే రేపు 4 సంవత్సరాల్లో రెట్టింపైన ఉత్తేజంతో పనిచేసే విధంగా వాళ్ళు ఇస్తున్న ఆప్యాయత అభిమానాన్ని చూరుకొనుచున్నాము. దానిలో భాగంగానే ఇక్కడికి రావడం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఎప్పుడో గత 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే భాగంలో ఇక్కడ సుమారుగా 1,20,000 టన్నులున్న ఈ వేస్టేజ్ గార్బేజ్ అంతా ట్రీట్మెంట్ చేసి ఇక్కడ ఒక పార్కును కూడా అధునాతన వసతులతో ఇక్కడ నిర్మించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది చిత్తూరు పట్టణ ప్రజలందరికీ ఒక శుభవార్తగా భావించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చిట్ట చివరిగా మొన్న ఇచ్చిన ప్రోగ్రాం ఏదైతే ఉందో తల్లికి వందనమని 15,000 రూపాయలు సుమారుగా 64 లక్షల మంది ఆడబిడ్డల అకౌంట్లలో పడ్డాయి. ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ఈరోజు మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందాయో ఒక్కొక్కటిగా చెప్తున్నారు. పెన్షన్ అయితేనేం, అలాగే డిఎస్సి అయితేనేం, నిన్నిచ్చిన 15,000 రూపాయలు అయితేనేం, రేపు రాబోయే ఆగస్టు 15వ తారీఖున మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ అయితేనేం, ఇవన్నీ కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని గర్వంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు, జై భారత్, జై హింద్.